ఇక ముందు కూడా అటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారో అదేవిధంగా ఇక ముందు ఇంకా ఇంకా ఎంతమంది జాయిన్ అయ్యే ఉద్దేశాల్లో ఉన్నారో అన్న విషయాలు మనకి తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ తీర్పుని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు సత్యం గారు? నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఇది ఒక భాగంగా భావించవచ్చు అంటారా? ఇటువంటి తీర్పుని స్వాగతించాలండి. అయితే దీనికి మనం చర్చ చేస్తున్నాం కాబట్టి ఈ చర్చ సందర్భంగా కొన్ని విషయాలు మనం చర్చించాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు. మనం మాత్రం కొన్ని ఫ్యాక్ట్స్ ప్రజల ముందర పెట్టాలి. ఇవాళ ఈ పార్టీ మారడం అనేటువంటి విషయాలు అనేక సంవత్సరాలుగా ఇది వస్తా ఉంది. సరే, ఆ తర్వాత లేటెస్ట్ ఏమిటంటే శాసనసభ పక్షంలో 2/3 మారితే అనర్హత వేటు ఉండదు అనేటువంటి ఒక ప్రొవిజన్ ఆధారంగా గతంలో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి 2/3ని వాళ్ళ దాంట్లో కలుపుకున్నారు. కాబట్టి మాది తప్పు లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకుంటారు. అట్లాగే బీజేపీ వాళ్ళు ఈ పార్టీ మారడం విషయంలో వాళ్ళ వైఖరి ఏమిటంటే పార్టీ మారొచ్చు కానీ మేము తీసుకునేటప్పుడు రాజీనామా చేసి రమ్మంటున్నాం, రాజీనామా చేసి వస్తే చేర్చుకుంటాం, మళ్ళా పోటీ చేసి గెలిపిస్తాం, అంతేగాని డైరెక్ట్ గా మేము తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక లైన్ లో దాన్ని సమర్థించుకుంటున్నారు. అంటే రెండు పార్టీలు రెండు విధాలుగా సమర్థించుకున్నటువంటి చర్యలకు పూనుకుంటున్నారు. అయితే వెంకయ్యనాయుడు గతంలో రాజ్యసభ చైర్మన్ ఉన్న తర్వాత ఇతర ఉపసభాపతికి ఉన్న అప్పుడప్పుడు ఏమంటున్నాడంటే అసలు ఒక ఉద్యోగస్తుల్లాగా అది ఖాళీ అయితే ఇంకా రద్దే, తన పార్టీ మారితే దానికి సుప్రీంకోర్టు లేకపోతే శాసనసభ స్పీకర్ డెసిషన్ ఇవన్నీ కాదు, ఆటోమేటిక్ గానే అది వేకెంట్ అయిపోయినది విధిగా భావించాలి, అట్లా ఉండాలని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడిని కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు బీజేపీ అట్లా చేర్చుకుంది, వెంకయ్యనాయుడు ఏమో అడ్డుకోలేకపోయాడని చెప్పేసి విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా ఇది ఒక రిలేటివ్ స్టేట్మెంట్, ఒకటి తప్పు ఒకటి కాదు అనేటువంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఇట్లా 10 మంది మారినా లేక శాసనసభ పక్షుల 2/3 మారినా లేక రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలుస్తాడన్నా వాళ్ళు డిస్క్వాలిఫై. కాబట్టి డిస్క్వాలిఫై అయితే తప్ప దీన్ని మనం నిరోధించేటువంటి పరిస్థితుల్లో లేవు. ఉదాహరణకు మా రాజీనామా చేసి మా పార్టీకి రావాలంటున్నాం అనుకున్నాం, కానీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మ్యాండేట్ ఏమిటి? 2 పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రాంను ప్రజల ముందర పెట్టి వాళ్ళ ఆమోదానికి పొంది ఎన్నికవుతున్నారు. ఒక 10 మందికి మనిషికి ఒక 50 కోట్లు ఇచ్చి ఒక 500 కోట్లు పెట్టి ఒక ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఉందనుకోండి, స్టేట్ గవర్నమెంట్, 10 మందికి ఒక 500 కోట్లు పంచి రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళని నిలబెట్టి మళ్ళీ ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి గెలిస్తే అది రైట్ అవుతుందా? ఎందుకంటే ఆ 10 మంది గెలిచింది ఒక మ్యాండేట్, వాళ్ళు ఏ 10 మంది అయితే గెలుస్తారో ఆ పార్టీ తరఫున మ్యాండేట్ ఇచ్చి అంటే ప్రోగ్రామ్ ఇచ్చి గెలిచొచ్చారు. అంటే ప్రజలందరూ ఆ పార్టీ యొక్క ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి గెలిపించారు, వీళ్ళని వ్యక్తులుగా గెలిపేయలేదు. మరి రాజీనామా చేసి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున గెలిస్తే ఆ గెలిచిన పార్టీ తరఫున చేసినటువంటి ప్రోగ్రాం ఎడిపోవాలి, అది కూడా తప్పే కదా. తర్వాత రెండవది, ఇవాళ 2/3 గెలిచారు కాబట్టి వచ్చారు కాబట్టి మేము చేర్చుకోనని టీఆర్ఎస్ సమర్థించుకుంటున్నారు. అంటే ఏ పార్టీనైనా కొనగలిగే పార్టీ అవతలు ఉంటే అమ్ముడు పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటే రైట్ అవుతుందని నా ప్రశ్న. కాబట్టి ఇవాళ నేను ఏమంటానంటే ఎవరైనా పార్టీ మారితే వెంటనే రద్దు అయిపోవాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఒక భాగం. రెండవది, ఇవాళ మన హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ 4 వీక్స్ లో తేల్చండి, తర్వాత షెడ్యూల్ కూడా ప్రకటించండి, వారం ఏమేమి చర్యలు తీసుకుంటారో, మీరేమి తీసుకోకపోతే 4 వీక్స్ తర్వాత సుమోటోగా స్వీకరించి మేము విచారణ చేస్తామన్నారు. అంటే విచారణ చేస్తామన్నారు కాబట్టి మేము డిస్క్వాలిఫై చేస్తాం అనలేదు ఇంకా, అంటే పూర్తిగా కన్క్లూజన్కి రాలేదు, విచారణ మాత్రమే చేస్తామన్నారు. ఇక్కడ చేరే వాళ్ళకు ఉండేటువంటి గుండె ధైర్యం ఏమంటే ఎవరికైనా ఓ పార్టీకి రావడం చేసి ఇంకో చేరేది బయట ఎన్ని స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు, కానీ అసెంబ్లీలో ఓటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ విప్ జారీ చేస్తే ఆ విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే
అప్పుడు వాళ్ళ సభ్యత్వం రద్దయింది. ఇప్పుడు చేరిన వాళ్ళందరూ అసెంబ్లీలో విప్పుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ విప్పులు జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఓటేసిన వాళ్ళు కాదు, బయట చేరినామంటున్నారు. కానీ రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్పుకి ఓటేస్తే సపోజ్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇవాళ అసలు రద్దు ఏమిటంటే విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే రద్దు. ఇప్పుడు కడియం శ్రీహరి బయట కాంగ్రెస్లు చేరొచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో చేరొచ్చు, బయట లెక్కలోకి రాదు. కానీ బీఆర్ఎస్ విప్పు జారీ చేస్తే రేపు అసెంబ్లీలో శ్రీహరి వ్యతిరేకంగా ఓటేసింది అనుకో, అప్పుడు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టాట్యుటరీ ప్రొటెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఏమి డెసిషన్ తీసుకుంటారో వాటిని హైకోర్టు ఏం కన్సిడర్ చేస్తుందో మనం వేచి చూడాల్సిందే. కాబట్టి చేరే వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రమైన వాళ్ళ ధైర్యం ఏమిటంటే విప్పు జారీ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే రద్దు అయింది, కానీ బయట ఏ యాక్టివిటీస్ పాల్గొన్నా ఏ యాక్టివిటీస్ తోటి కలిసి పాల్గొన్నా రద్దు కాదన్నటువంటి ధైర్యం వాళ్ళకుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఇట్లా రాజీనామా చేస్తారు. కాబట్టి దీని మీద హైకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. అది చట్ట ప్రకారం అది నేను చెప్పినటువంటిది. మోరల్ గా అన్నప్పుడు అసలు రాజీనామా చేస్తే రద్దు అయిపోవాలి. ఓకే సత్యం గారు, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి సత్యం గారు. అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దేవి ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. దేవి ప్రసాద్ గారు, ఇలాంటి తీర్పు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారా? తీర్పు పైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా దానో నాగేంద్ర, అలాగే కడియం శ్రీహరి, తల్ల వెంకట్రావు వీళ్ళ ముగ్గురు కూడా సస్పెండ్ అవుతారు, డిస్క్వాలిఫై అవుతారంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా అది జరుగుతుందంటారా? తప్పకుండా. ఎందుకంటే మేము దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని, మిగతా ఎమ్మెల్యేలు గాని తెరాస పార్టీ నుంచి కాంగ్రెస్ కు పోయినటువంటి సందర్భంలో వాళ్ళు పార్టీ ఫిరాయించారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మేము స్పీకర్ ని విన్నవించినాం. అయితే స్పీకర్ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి నేపథ్యంలో హైకోర్టులో మా పార్టీ అప్రోచ్ కావడం, మా కౌశిక్ రెడ్డి గారు, మా వివేక్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఈ రోజు తీర్పు వచ్చింది. ఈ తీర్పు మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటిది. ఎందుకంటే ఇట్లా రావాలని మేము కోరుకుంటాం కాబట్టి మేము హైకోర్టులో ఆశ్రయించడం. ఇలా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే 4 వారాల్లో దీనికి సంబంధించినటువంటి విషయం మీద చర్య తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ చర్య తీసుకోకుంటే మేము సొమాటోగా ఇంటర్ఫియర్ అవుతామని కూడా హైకోర్టు చెప్పడం అనేటువంటిది ఇది స్వాగతించే అంటే అంశం. రెండవది కూడా ఇవాళ డెఫినెట్ గా చంద్ర గారి విషయంలో అయితే చాలా స్పష్టంగా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ దగ్గరనే సరైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే వారు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద బీఫామ్ మీద ఎన్నికైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి అంశం. కాబట్టి ఇది ప్రత్యేకంగా ఫిరాయింపులకు సంబంధించి ఇంకా కొత్తగా ఎవిడెన్స్ చూపించాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక సందర్భం ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ డిస్క్వాలిఫై అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మాకుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి విధానం అవలంబిస్తా ఉంది. రాహుల్ గాంధీ గారేమో పాంచన్యాయిలో ఎవరైనా ఫిరాయింపులు చేరితే వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలని వాళ్ళు చెప్పింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రాళ్లతో కొట్టాలని చెప్పిండు. అట్లాగే హర్యానాలో ఇలా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలో పోతే ఫిరాయింపించినటువంటి పార్టీలకు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పి శాసనసభలో తీర్మానం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే హర్యానాలో ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాన్ని మనం ఇటీవలే చూసినాం. ఇక్కడనేమో తీసుకున్నటువంటి వాళ్ళకందరికి కూడా మరి పదవులు ఇచ్చేటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఫిరాయింపుల విషయంలో మాకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కులో భాగంగా మేము హైకోర్టుకు పోయినాము, స్పీకర్ గారి దగ్గరికి పోయినాం. డెఫినెట్ గా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా. దేవి ప్రసాద్ గారు న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు, బానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి పాలైన అనంతరం ఎవరైతే నేతలు వేరే పార్టీ వైపు చూస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది. వెళ్లే వాళ్ళు వెళ్ళనివ్వండి, ఆ పార్టీ శ్రేణులు కూడా ఇదే విధంగా మాట్లాడాయి. వెళ్లే వాళ్ళు వెళ్ళనివ్వండి, ఎవరిని మేము ఆపము, వెళ్ళిన వాళ్ళని ఉండమని మేము చెప్పము అంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ కోర్టులు కేసులు అనర్హత వేటు దేనికి సంకేతం అంటారు? అంటే వీళ్ళని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఈ వెళితే పరిణామాలు ఈ విధంగా ఉంటాయని ఒక రకమైన బెదిరింపు చర్యలను పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటారా? ఒక్కటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుని వినియోగించుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎట్లాగూ పార్టీలు మారేటువంటి వాళ్ళు పార్టీ విధానాల నచ్చకనో నాయకత్వం నచ్చకనో ఇంకా లేకుంటే మా పార్టీలో స్పేస్ లేకనో లేకుంటే మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నదనో ఎదుటి పార్టీ అధికారంలో ఉందనో పోయేటువంటి వాళ్ళు పోవచ్చు. అందుకే మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పోయే వాళ్ళు పోనీయండి అని. కానీ ఒక రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఒక పార్టీ మీద ఎన్నికైనటువంటి ఆయన రాజీనామా చేయకుండా పదవికి రాజీనామా చేయకుండా పోతే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తమ మేనిఫెస్టోలో చెప్పింది పాంచ్ న్యాయ పేరు మీద. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పిండ్రు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి డెఫినెట్ గా చర్య తీసుకోవాలనేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాల ప్రకారమే మేము కోర్టుకు గాని మరి గౌరవ స్పీకర్ గారి దగ్గరికి కానీ పోవడం అనేటువంటిది మా హక్కు. కాబట్టి ఇది ఏదో మేము బెదిరించడానికో ఇంకొకరిని ఆపడానికో పోటర్లను ఎందుకు ఆపుతారు? ఎవరు ఆపుతారు? డెఫినెట్ గా పోతారు, మళ్ళీ గెలుస్తాం మేము ఆ పార్టీలో అనుకుంటే పోయేటువంటి అవకాశం ఉంటది. కానీ ఇట్లా జరగడం అనేది ఎక్కడో దగ్గర పురుస్టాప్ జరగాలి కదా అనేటువంటి ఒక భావనతో మేము తీసుకున్నటువంటి చర్య తప్ప ఇందులో ఏం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి దాని మీద స్థికానై ఉంటుందా, ఒక జాతీయ పార్టీ 4 రాష్ట్రాల్లో 4 టోన్లతో మాట్లాడుతుందా అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల్లో ఎక్స్పోజ్ చేయడానికి కూడా మాకు ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని నేను స్పష్టం చేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు. రైట్, అలాగే మనకి స్టూడియోలో మరొక గెస్ట్